समाज पार्टी वर्दिल्लाली वर्दिल्लाली वर्दिलाली धर्म समाज पार्टी वर्दिल्लाली वर्दिल्लाली वर्दिलाली बीसी एससी एसटी ऐक्यता वर्दिल्लाली वर्दिल्लाली वर्दिलाली बीसी एससी एसटी ऐक्यता वर्दिल्लाली वर्दिल्लाली అందించాలి పేద ప్రజలందరికీ విద్యా వైద్యం భూమి ఇల్లు ఉపాధిని వెంటనే అందించాలి 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 విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు ప్రభుత్వం వెంటనే అందించాలి 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 ఉచిత విద్యా వైద్యం భూమి ఇల్లు ఉపాధిని వెంటనే అందించాలి అందించాలి ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు డాక్టర్ విశ్వారాధన మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు కనీస అవసరాలు కూడా లేని పరిస్థితులలో ఉన్నది కాబట్టి వాటిని గుర్తించి పేద ప్రజలైనటువంటి ప్రజలందరికీ కూడా విద్య వైద్యం భూమి ఇల్లు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో కలెక్టర్ గారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ 5 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని. కానీ ఈ రోజు వరకు వాళ్ళు ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో భాగంగా మహబూబాబాద్ జిల్లా నర్సులపేట మండల కేంద్రంలో కూడా ఈ 3వ రోజుగా కొనసాగడం ఉంది ఈ రీలే నిరాహార దీక్ష. కాబట్టి ముఖ్యంగా మా యొక్క డిమాండ్లు ఏంటంటే, వాస్తవానికి భారత ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం, లేదంటే కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, 75 సంవత్సరాల ఈ యొక్క భూభాగంలో బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు కనీసానికి వాళ్ళు బ్రతకడానికి ఉపాధి అవకాశం లేకుండా పోయింది, తినడానికి పౌష్టికాహారం లేకుండా పోయింది, చదువుకోవడానికి కూడా ఎంత తారతమ్యం ఉందంటే, అగ్రవర్ణ రాజకీయ నాయకులు మాత్రం కార్పొరేట్ స్కూళ్లలో విదేశాలలో వెళ్లి ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారట. కానీ అదే ప్రభుత్వంలో ఉండడానికి కారకులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ ఓట్ల రూపంలో ట్యాక్సీ రూపంలో లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ఆ ప్రజలు కనీస అవసరాలు కూడా కల్పించలేకుండా విద్య కల్పించలేని పరిస్థితులు దారుణ పరిస్థితుల్లో ఉంది. ఈ రోజు ఒకసారి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చూసినట్లయితే టాయిలెట్స్ ఉండవు, వాటర్ సౌకర్యాలు ఉండవు, అసలు ఆడ కూర్చోవడానికి బెంచీలు ఉండవు, ఏమీ అత్యంత దారిద్రమైన జీవితం గడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలు. అలాగే ఏదైనా నొప్పి రోగం వస్తే కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోతే హాస్పిటల్ వైద్యులు ఉండరు, అక్కడ మందులు ఉండవు, నర్సులు ఉండవు, అసలు సరైన ఎక్విప్మెంట్ ఏమీ ఉండవు. ఇలాంటి పరిస్థితులలో కూడా మనం ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో ఇస్తున్నాం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి ఎంఏబీడీలు చేసినటువంటి విద్యావంతులు ఎంతో మంది అన్నదమ్ములు సోదరులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ అర్హత తగ్గట్టు ఉద్యోగాలు లేకపోవడం వల్ల పీజీలు పిహెచ్డీలు చేసి వీఆర్ఏ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుంటున్నాడు, అమ్మాని పనులకు పోయి బతుకుతా ఉన్నాడు, ఉపాధి పని పోయి బతుకుతా ఉన్నాడు. ఇలాంటి దారుణమైన బతుకులు తెలంగాణ తప్ప భారతదేశంలో ఎక్కడ కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్లకు కూడా వాళ్ళ విద్యార్హతను బట్టి వాళ్లకు ఉపాధి అవకాశం కల్పించాలని కోరుతున్నాం. అలాగే ఉండడానికి కూడా 4 గదుల ఇల్లు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేకపోవడం, వాళ్ళు ఉపాధి లేకపోవడం వల్ల సరిగా పౌష్టికాహారం తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్లకు 1 ఎకరం సాగునీటి కోరితో కూడినటువంటి 1 ఎకరం భూమిని కూడా ఉచితంగా అందించాలని ఈ 5 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టడం జరుగుతుంది. ఈ